What's up buddies, hope everyone is doing good. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ లో చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. ఇది కొత్తగా పెట్టారు అరకులో, న్యూ అట్రాక్షన్. 5 to 10 years పిల్లలకైతే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఫ్రీ అనమాట. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అయితే తెచ్చుకోకూడదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రైట్ సైడ్ రాశారు నోటీస్ బోర్డ్ లో. ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కనిపించాయి. సో ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. అడల్ట్స్కి అసలు ఏం కనబడలేదు. సో ఇక్కడ ఒకటి కనబడింది, ఇది అడల్ట్స్ చెయ్యొచ్చు. సో ఈ యాక్టివిటీ చెయ్యొచ్చు. ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి ముందున. మెయిన్గా ఈ పార్క్ కిడ్స్తో వస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మనకన్నా వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుద్ది. అంటే ఇది కంటెంట్ నేను ఎందుకు చేస్తున్నానంటే నార్మల్గా మీకు తెలియడానికి అని చెప్పి నేను చేస్తున్నాను. నార్మల్గా నేనైతే చూడడానికి వచ్చాను అంతే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొద్దిగా హడావిడిగా ఉంది, పెద్దోళ్ళు కూడా ఉన్నారు, కిడ్స్తో ఆడుతున్నారు. ఇటు సైడ్ అయితే వేటు చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉందన్నమాట, చూద్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా పూర్తిగా వర్క్ అవ్వలేనట్టు ఉంది. అక్కడక్కడ ఇలాగా కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి, వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. చూసారు కదా, ఇక్కడ కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది అనమాట. అంటే నార్మల్గా ఇలా సీట్స్ ఉండి చుట్టూ రౌండ్ గా తిరుగుతుంది కదా, మేబీ ఆ యాక్టివిటీ అయ్యి ఉండొచ్చు, వర్క్ లో ఉంది ఇంకా. సో ఇప్పుడైతే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తాం, లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. సో అలా టికెట్ ఇక్కడ ఇస్తే ఫ్యాక్టరీలో మనకి కాంప్లిమెంటరీగా 2 చాక్లెట్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ చాకోస్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువ ఆఫ్రికాలో దొరుకుతాయి అనమాట ఇక్కడ కన్నా. సో ఫస్ట్ వాటిని అలా డ్రైయింగ్ చేసి దాని తర్వాత ఇలా స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన తర్వాత అక్కడ మిషన్స్ ఉన్నాయి చూసారు కదా, అక్కడో మిషన్ ఇక్కడో మిషన్, వాటి ద్వారా చాక్లెట్స్ వస్తాయి అనమాట. ఇలాగ ఈ బస్తాల్లో కట్టి ప్యాక్ చేసి అమ్ముతారు. నార్మల్గా స్టాచ్యూస్ అయితే ఏవో ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. మామూలు చూడడానికి అయితే బాగుంది. చూసారు కదా ఎలా ఉందో. అక్కడ చూడండి ఎదురుగా, అది కొద్దిగా ఈజిప్ట్ మమ్మీలా ఉంది. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇదే అనమాట. దాని పేరు క్యాకో ట్రీ. పేరు తప్పు చెప్తే సారీ. సో ఇదిగోండి అలాగా ట్రీ ఉంది కదా, ఆ ట్రీకి అలా పండుతాయి అనమాట. ఇవి ప్రతి చోటు దగ్గర పండవు. అరకులోని లేకపోతే పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ ఆఫ్రికాలో అలాంటి వాటిలో పండుతాయి. సో వీటి నుండే ఇవి తీసి వాళ్ళు హార్వెస్టింగ్, ఫెర్మెంటేషన్ అవన్నీ చేసి ఆ ప్రాసెస్లో మనకు చాక్లెట్ అనేది తయారవుద్ది. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, వెరైటీ ఆఫ్ టాయ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ కనబడ్డాయి. చాక్లెట్స్ అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అక్కడ రాశారు కదా. అంటే కొన్ని మాకు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా, అంటే ఏంటి ఇందులో వెరైటీస్ ఏంటి అని? మిల్క్ ఆల్మండ్, ఇది మిల్క్ ఆల్మండ్. సో దీన్ని మిల్క్ ఆల్మండ్ చాక్లెట్ అంటారు. ఇది కాఫీ చాక్లెట్స్, దీన్ని కాఫీ చాక్లెట్స్ అని అంటారు. ఇది బటర్ స్కాచ్ చాక్లెట్స్. సో అలాగే చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. టెస్టింగ్ మిషన్ అది, ఇందాక మీకు అక్కడ కొన్ని స్టాచ్యూస్లో చూపించాను కదా, సో అలాంటి మిషన్ ఇది. సో దాని హెల్ప్ ద్వారా వీళ్ళు ఇలాగా ప్రిపరేషన్ చేస్తారు. సో ఇందాకలైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చూపించాను కదా, ఇప్పుడైతే కాఫీ ఫ్యాక్టరీ అని ఉంది ఇక్కడ. సో లోపలికి వెళ్దాం, చూద్దాం. హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ గట్రా ఉన్నాయి. సో ఇవి కూడా అంతే, లేడీస్ సంబంధించిన బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ క్యాప్స్, హ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, అవి నార్మల్ బ్యాగ్స్ అనమాట. వీటిని క్రాఫ్ట్ బ్యాగ్స్ అని అంటారు. చూసారు కదా ఆ బ్యాగ్స్ అన్ని వెరైటీగా అండి, అవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అవి కూడా డ్రాఫ్ట్ యాక్సెసరీసే. అంటే వాటిని స్టీల్తోని ఆ మెటీరియల్తో తయారు చేయరు, నార్మల్గా ట్రైబల్స్ వాడతారు కదా, ఆ టైప్లో యూజ్ చేస్తారు. సో ఇక్కడైతే వుడెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కనబడ్డాయి, కొన్ని బొమ్మలు అయితే కనబడ్డాయి. సో చూడండి, ఇదంతా
వుడ్తో చేసింది అనమాట. ఆ సైకిల్స్ అవన్నీ ఉన్నాయి చూసారు కదా ఎగ్జాంపుల్. అండ్ ఇంట్లో వాడే ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇందాక మీకు క్రాఫ్ట్స్ చూపించాను కదా, అది పేపర్ క్రాఫ్ట్స్ అంటారు. సో ఇవి ఐరన్ క్రాఫ్ట్స్ అనమాట. ఇవన్నీ ఈ మెటీరియల్స్ అన్ని ఐరన్తో తయారు చేస్తారు. ఇక్కడ దేవుడి విగ్రహాలు అవన్నీ చూసారు కదా, అవన్నీ ఐరన్తో తయారు చేసినవే. సో ఇక్కడైతే రాజుగారు కుర్చీ వేశారు, నార్మల్గా అలా కూర్చోడం చిన్న అట్రాక్షన్గా. సో నేను కూడా అలాగే కూర్చున్నాను, బాగుంది కదా. చాలా స్టాల్స్ తర్వాత ఇప్పుడు వచ్చిందనమాట కాఫీ మ్యూజియం. కదండి లోపలికైతే వచ్చాను. అండ్ ఇక్కడైతే ఒక బొమ్మ కనబడింది చాక్లెట్ రూపంలో. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా బాగా డిజైన్ చేశారు. ఆ కూర్చొని సిట్టింగ్ కూడా చూడండి, అది చాక్లెట్ మీద కూర్చున్నట్టు ఉంది. చాక్లెట్స్, ఇది షాప్ లోపల. సో బట్ లైట్స్ అయితే ఫెయిల్ అయిపోయింది కదా, సో లైట్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. సో చాలా కలర్ఫుల్గా ఇంకా బాగుంది. ఇప్పుడు దీనికి టికెట్ కాస్ట్ అయితే ఒక పర్సన్కి 50 రూపీస్ అనమాట. మేము ఇద్దరం కాబట్టి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ చూసారు కదా బజరంగ బలి కనబడ్డారు, ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని కాపాడడానికి రక్షకుడు. బట్ ఇక్కడ చూసారా ఎండింగ్కి అయితే వచ్చేసాను. ఇదైతే హాట్ చాక్లెట్ అంట. చూసారు కదా ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. బడీస్ ఇప్పుడైతే మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా, సో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుండి అరకు కాఫీ మ్యూజియంకి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాం. బడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి అయితే ఇప్పుడు కాఫీ మ్యూజియంకి వచ్చాం అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీలో మీకు కాఫీ ఫ్యాక్టరీ చూపించాం, కానీ ఇది కాఫీ మ్యూజియం అనమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. ఈ కాఫీ మ్యూజియంలో టికెట్ రేట్ అయితే చాలా తక్కువ. అడల్ట్కి అయితే 20 రూపీస్, చైల్డ్కి అయితే 10 రూపీస్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూసారు కదా కిడ్స్ ఆడుకోవడానికి. మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుందన్నమాట. చూడండి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గట్ట కొద్దిగా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ట్రైబల్స్ లాగా అలాగా. సో ఇక్కడైతే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, పానీపూరి ఉన్నాయన్నమాట. సో చూసారు కదా బ్రౌనీస్ చాలా ఉన్నాయి అన్నమాట ఐటమ్స్. సాంగ్స్ ఎక్కువ వేశారు, నాయిస్ ఏమైనా వస్తే ఏమనుకోకండి. సో ఇక్కడ చూసారు కదా ఇది బుల్ రైడ్ అనమాట. కాస్ట్ ఒకరికి 100 రూపీస్. ఇది నార్మల్దే, చాలా సార్లు చూసిందే ఇది. ఇక్కడ చూసారు కదా కాఫీ ఎలా తయారు చేస్తారు ఏంటనేది. సో కాఫీ సీడ్స్ అనమాట అవి. ఇక్కడ చూసారు కదా కూర్చోడానికి కూడా ఉంది, జనాల గట్ట కూర్చోడానికి ఇది ప్లేస్. సో కాఫీ చేసే మెథడ్స్ లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. సో టర్కిష్ కాఫీ, కౌబాయ్ కాఫీ, ఫ్రెంచ్ ప్రెస్, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. కాఫీ చేసిన దానిలో కూడా ఇలాగ ఇన్ని మెథడ్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా ఆ లోపల అదంతా ఎలాగుందో. మనం జస్ట్ సింపుల్ గా నార్మల్ ఒక కప్ నార్మల్ కాఫీ తాగుతాం, ఇందులో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసారు కదా కాఫీస్ ఆఫ్ ఇండియా, ఈ మ్యాప్ లో చూసారు కదా కాఫీస్ ఎక్కువ తయారయ్యే చోటు అనమాట. సో చూసారు కదా కర్ణాటక, చెన్నై, తమిళనాడు, కేరళ అండ్ మన అరకు కూడా. సో ఈ లోపల మొత్తం అంతా చాక్లెట్స్ స్టాల్స్ అనమాట. ఇక్కడైతే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉంది, నేనైతే అలా తెలియకుండా తీస్తున్నాను. సో చూసారు కదా ఇదంతా, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా నాకు లేదు, అలా నార్మల్గా చూపిస్తున్నాం. సో ఇదంతా కాఫీ మేకింగ్ ప్రాసెస్, ఇదంతా కాఫీ మేకింగ్ ప్రాసెస్. సో ఇదంతా చూసారు కదా, ఇదంతా కాఫీ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడైతే ఈ లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. అండ్ ఇక్కడైతే ప్లాంట్స్ మనం
ప్లగ్ చేయకూడదు అనమాట. ప్లగ్ చేస్తే 700 రూపీస్ ఫైన్. ఇక్కడ కూడా చూసారా బజరంగి స్టాచ్యూ ఉంది. అండ్ లోపలికి అయితే వెళ్దాం. చూసారా చాలా స్ట్రిక్ట్ గా రాశారు. ఎక్కడ పడితే అక్కడ రాశారు. అస్సలు మొక్కలు తెంపకూడదు అనమాట. 700 రూపీస్ ఫైన్. అండ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టారు. కానీ మొత్తం రిపేర్ లో ఉన్నట్టు ఉన్నాయి. అసలు ఎవరు లేరు కూడా. సో ఇప్పుడైతే ముందుకెళ్దాం. సో ఇక్కడ గన్ షూటింగ్ ఉంది. గన్ షూటింగ్ అయితే 100 రూపీస్ అంట. అండ్ ఆరోస్ అయితే 100 రూపీస్ అంట. అది కూడా సేమ్. సరే దగ్గరికి వెళ్ళి చూసి. సో ఇక్కడైతే క్రికెట్ కూడా ఉందన్నమాట. క్రికెట్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం ఇక్కడ ఆడుకోవచ్చు క్రికెట్. బడీస్ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. కాఫీ మ్యూజియం అయితే మీకు చూపించాను. సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి లోపల చూపించాను కదా. సో ఎలాగుందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.